అరే ఈ మనుష్య జన్మ మళ్ళీ రమ్మంటే వచ్చేది కాదురా, అపురూపమైన జన్మ. 84 లక్షల జీవరాశులలో భగవన్నామము చెప్పగలిగిన ఏకైక ప్రాణి మనుష్య ప్రాణి ఒక్కటే. శ్రీరామ 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 అని ఇది అనగలదు. ఏది ఇంకొక ప్రాణితో చెప్పించండి, శ్రీరామ అనవే అనండి, అది అనలేదు. భగవన్నామొక్కటి చెప్పి తరించిపోగలిగిన అదృష్టం ఈ ఒక్క శరీరానికే ఉంది. అందుకే ఇంకొకటి అడగలేదు అసలు పెద్దలు. అయ్యా నేను బతికున్నంత కాలం నా నోట భగవన్నామని చెప్పించవయా చాలన్నారు. శరీరానికి కలిగినటువంటి బాధ గొప్పదా, మనసుకి కలిగేటటువంటి బాధ గొప్పదా అంటే, శరీరానికి కలిగినటువంటి బాధని మనసు శాంతియుతంగా ఉంటే కొంతవరకు ఉంచుకోవడం, ఊరట పొందడం తేలిక. కానీ మనసుకి గాయం కలిగితే మాత్రం, మనసు బాధపడితే శరీరం కూడా నిస్సత్తు ఆవహించేస్తుంది. అందుకే మనస్సుని గాయపరిచేటటువంటి ప్రధానమైన సాధనం ఇది అంటే మాట. ఆ మాట పరమేశ్వరుడు మనుష్యునికి ఎందుకు ఇచ్చాడు అంటే, ఆ మాట చేత 10 మంది శాంతియుతంగా ఉండేటట్టుగా మాట్లాడమని. 10 మందికి మనం డబ్బు పెట్టలేకపోవచ్చు, ఆపదలో ఉన్న వాళ్ళకి చెయ్యెత్తి ఉద్ధరించలేకపోవచ్చు, కష్టంలో ఉన్నటువంటి వాడికి మనం ఉపశాంతిని సమకూర్చలేకపోవచ్చు. కానీ ఒక్క మంచి మాట మాట్లాడి అవతల వాళ్ళు సేద తీరేటట్టుగా చెయ్యడానికి మాత్రం ఎవరికీ అభ్యంతరం ఉండదు. మనుష్యుడై పుట్టినటువంటి వాడికి మాట సాధనం కనుక, ఆ మాట ఎక్కడ మాట్లాడినా అది శాంతిని చేకూర్చేదై ఉండాలి తప్ప ఉద్వేగకరమై అవతల వారు బాధపడేటట్టుగా చేసేది కాకూడదు. ఆమె ఎంచి చెప్పినన్ని నియమాలు మీకు వేదంలో దేని గురించి కనపడం. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్ సత్యమ ప్రియం, ప్రియంచనానృతం బ్రూయాత్, అన్ని నియమాలు చెప్తుంది. సత్యం చెప్పు. సత్యం చెప్పమన్నారు కదా అని చాలా కఠిన, నువ్వు ఫెయిల్ అయిపోయావా అని చెప్పకు. ఏమిటో నెంబర్ కనపట్టలేదురా, రేపు ఏమైనా వస్తుందేమో చూద్దాం సవరణ అన్నది. ప్రియం బ్రూయాత్, ప్రియంగా చెప్పు. నబ్రూయాత్ సత్యమ ప్రియం, సత్యమే కదా అని అప్రియమైన మాట ఇన్నాళ్ళకి నా బతుక్కో మంచి నిజం చెప్పే అవకాశం కలిగిందని వాడు పూర్ణాహుతి చేస్తుంటేనే వెళ్ళి ఏమంటే మీ పెదనాన్న గారు పోయారని చెప్పకూడదు, కాసేపు ఆగాలి. కాబట్టి నబ్రూయాత్ సత్యమ ప్రియం, సత్యంచ నానృతం బ్రూయాత్, సత్యం చెప్పమన్నారు కదా అని చెప్పి వాడికి ప్రియంగా చెప్పమన్నారు కదా అని అబద్ధాలు వెళ్ళి వాడికి సంతోషం కలుగుతుందని చెప్పానండి అని చెప్పకూడదు. కాబట్టి అవతలవాడి ప్రాణం పోతోంది అన్నప్పుడు వాడి ప్రాణం నిలబెట్టడం పెద్ద ధర్మం. దానికోసం ఆవిడ అబద్ధం ఆడితే మంది తల్లి. ఇవాళ ప్రేమ 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 అన్న పేరుతో లోకం సర్వనాశనం అయిపోతోంది. సుందరకాండ వింటే అర్థమవుతుంది ప్రేమకి కామానికి ఉన్న సున్నితమైనటువంటి భేదం. ప్రేమ ప్రతిఫలాన్ని కోరదు. తల్లిది ప్రేమ, తండ్రిది ప్రేమ, భర్తది ప్రేమ, గురువుది ప్రేమ. అంతేకాని ఎవరో తల్లిదండ్రులకి ఒక అందమైన ఆడపిల్ల పుట్టింది, కాలేజీకి పంపించి చదివించుకుంటున్నారు, వాళ్ళకి ఎన్ని ఆశలు ఉంటాయి. ఓ ఉత్తముడైన వాడికి ఇచ్చి పెళ్లి చెయ్యాలని, తన కూతురు సుఖపడాలని వాడు కోరుకోడా? ఆమె అందంగా ఉందని నువ్వు ప్రేమించేశావా? ఆమె నీకు తప్ప ఇతరులకు దొరకకూడదని యాసిడ్ పోసావా? సంస్కార హీనత్వం వల్ల కది ఇది వచ్చింది. ఎవడి మనసులో ఏ రాక్షసుడు దాక్కున్నాడో తెలియని నాడు కళాశాలలో ప్రతి విద్యార్థి పక్కన ఒక పోలీసు కూడా కూర్చున్నా సరే ఆపగలరా మీరు? సంస్కారం అంకురించిన నాడు ఇటువంటి దోషాలు రావు. రామాయణం పాఠ్యాంశాల్లోంచి ఎప్పుడు తీసివేయబడిందో, రామాయణ ప్రబోధం ఇప్పుడు పోయిందో, ఇంట్లో రామాయణం పుస్తకాలు ఉండడం ఇప్పుడు తగ్గిపోయిందో, తల్లిదండ్రులు రామాయణం గురించి బిడ్డలతో మాట్లాడడం ఇప్పుడు పోయిందో, అప్పుడు ఇటువంటి విపరీతాలన్నీ పుట్టుకొచ్చాయి. రామాయణం ప్రచారం జరిగిన నాడు ఇటువంటి దోషాలు రావు. మన దరిద్రం ఎక్కడొచ్చిందంటే పశ్చిమ దేశాల సంస్కృతి ఈ జాతి సంస్కృతిని కబళించి ఏది చూపించకూడదో ఏది చూపించక్కర్లేదో తెలియదు, అన్నీ చూపిస్తారు. పిల్లలు చాలా రామచంద్రమూర్తిలా ఉండాలి. ఎలా ఉంటారు? నెయ్యిని తీసుకెళ్లి అగ్నిహోత్రం పక్కన పెట్టి గడ్డగా ఉండాలి అంటే ఉంటుందా? సమాజంలో పెద్దరికం వహించామని చెప్పుకునే పెద్దలు సిగ్గుతో తలలు ఉంచుకోవాలి. కట్టుకున్న సతిని నట్టేటిలో ముంచి కన్నవారి నోట గడ్డ కొట్టి సభలకెక్కువాడు చచ్చు పెద్దమ్మరా లలిత సుగుణదాల తినుగు బాల అన్నాడు. అసలు నవభారత నిర్మాతలు పిల్లల్ని ఎలా తయారు చెయ్యాలో ఆలోచించడం చేత కాని పెద్దరికమో పెద్దరికమా? వాళ్ళు పాడైపోవడానికి కావలసినవన్నీ ఇచ్చేస్తాం, పిల్లలు బాగుండాలి. ఎలా బాగుంటారు? ఎందుకు బాగుంటారు? అగ్నిహోత్రం పక్కన ఉన్నాక నెయ్యి కరగకుండా ఉంటుందా? అది కరిగిపోదు. గడ్డి పరకకి అగ్నిహోత్రం తగిలితే కాలిపోదు. బట్ట మీద నీళ్లు పడితే తడిసిపోదు. మనసుకు అందకూడదు అందితే మనసు వైక్లభ్యాన్ని పొందదు, చిత్తశాంతి పోది, అక్కర్లేని విషయాల వైపుకు పెడితే రజోగుణ తమోగుణాన్ని పొందదు.
అది మనం నియంత్రించాలి. అది చేత కాకపోతే మన తప్పు. సమాజంలో అలా అందకుండా చేయగలిగిన అధికారం ఉన్న వాళ్ళు చేయకపోతే వాళ్ళ తప్పు, అంతే. అలా చెప్పడానికి నేనేం భయపడను, నాకేం మొహమాటం లేదు. ఒక్క మాట మీరు సహృదయంతో అర్థం చేసుకోగలిగితే, విన్నవిస్తే నన్ను మీరు విశాల హృదయంతో మన్నించగలరనుకుంటున్నాను. బెల్లంతో వండింది పాయసమే, పంచదారతో వండింది పాయసమే. ఒకటి తెల్లగా ఉంది, ఒకటి నల్లగా ఉంది, రెండిటి రుచి తీపి. అది తెలుసుకున్న నాడు రంగు కోసం పాకులాడవు, పక్క పాత్ర కోసం వెంపర్లాడవు. ఇక అమ్మ నాయనో, ఈ రోజుల్లో కర్ణుడు సహజ కవచ కుండలాలతో పుట్టినట్టు ప్రతివాడికి సెల్లే. రైల్లో సెల్లు, బస్సులో సెల్లు, రోడ్డు మీద సెల్లు, స్కూటర్ మీద వెళుతూ ఒక చేత్తో సెల్లు, కారు డ్రైవ్ చేస్తూ సెల్లు. ఎప్పుడు మాట్లాడాలో తెలీదు, ఎక్కడ మాట్లాడకూడదో తెలీదు, ఎంత మాట్లాడాలో తెలీదు, ఏం మాట్లాడాలో తెలీదు. జాతి ఎక్కడి నుంచి ఉద్ధరణ పొందుతుంది? మాటల చేత చచ్చిపోతున్నావురా అందావిడ. కేవలం మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నావు, ఈ పాపం నీకు ఎక్కడికి పోయినా పోదండి ఆవిడ. ఎక్కడికి పోది పాపం, ఇది నిన్ను కట్టి కుడిపేస్తుందని. అప్పుడు చెప్పింది సీతమ్మ, జాతి నశించేది మాటల చేతనే. ఎక్కడ చూడండి ఉద్రేకపూరిత ప్రసంగాలు, రెచ్చగొట్టే ప్రసంగాలు, మనిషి రక్తం మరిగించే ప్రసంగాలు. పరమశాంతియుతంగా ఉండేటట్టు మాట్లాడేవాడు ఎక్కడున్నాడు? మనిషిని మనిషిగా బ్రతికించేవాడు, శాంతి ప్రబోధం చేసేవాడు, అంత పరిశీలనం చేసుకునేటట్టు మాట్లాడే కావ్యాల గురించినటువంటి ప్రసంగాలేవి, ప్రవచనాలేవి, దాని గురించి పాఠ్యాంశాలేవి, దాని గురించిన పద్యాలేవి, దాన్ని ధారణ చేయమని అడిగిన వాడేవాడు. కాబట్టి లోకం పాడవుతోందంటే పాడవదు. కాబట్టి నైతిక విలువలు లేని విద్య ఎంత ఉండి ఉపయోగం? జ్ఞాన కలుతో ముడివేస్తారు. ఆ ధర్మంతో ముడివేసినప్పుడు స్వీకరించినది ఎవరున్నారో ఆమెకు ధర్మపత్ని అని పేరు. ఆమె యందు కామం ఉండడము ధర్మము. దాని వలన మళ్ళీ ధర్మమే వస్తుంది. కొడుకు పుడతాడు, కూతురు పుడుతుంది. కూతురు పుట్టింది కాబట్టి కన్యాదానం చేసి దశ పూర్వేషాం దశాపరేషాం, 10 తరాల ముందు వాళ్ళు 10 తరాల వెనక వాళ్ళు తరిస్తారు. కొడుకు పుట్టాడు, శరీరం పడిపోయిన తర్వాత కూడా గయాశ్రాద్ధం పెట్టి తరింపచేస్తాడు. ధర్మపత్ని యందు ఉన్నటువంటి కామము నిన్ను తరింపచేయగలిగిన అర్థమును ఒనగూడుస్తుంది. కామము ధర్మాన్ని విడిచిపెట్టేస్తే ప్రళయాన్ని సృష్టిస్తుంది. ప్రయత్నపూర్వకంగా కామము భార్య యందు ఉండాలి. ఏ ఇతర స్త్రీని చూసినా పరదేవతని చూడగలగాలి. ఎవరి యందు ఏ తేజస్సు కనపడనివ్వండి. నేను ప్రతిరోజు నిద్ర లేవగానే ఏ తల్లి కామాక్షి పరదేవతకి నమస్కారం చేస్తానో ఆ తల్లి కామాక్షి పరదేవతయే ఇన్ని ముఖాలతో సభలో కూర్చునుంది నా తల్లి, ఇవన్నీ కామాక్షి రూపాలే అని నేను భావన చెయ్యగలగాలి. అలా భావన చెయ్యినప్పుడు ఆ జన్మకి అర్థం లేదు. కాబట్టినాను ఇవాళ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులలో ప్రతి చోట సుందరకాండ చెప్పబడాలి, ప్రతి చోట వినపడాలి. భర్త దైవం లాంటివాడు, అందుకే మాయ తొలగిపోయింది, ఈశ్వరుడిలో కలిసిపోయామని చెప్పడానికి తెరడ్డు పెట్టి తెర తీస్తారు. ఆ భర్త ఒక్క మాట అంటే భార్య మీద ఇంధనం పోసుకొని అంటించుకోవడం, పిల్లల్ని చంపి తల్లి చచ్చిపోవడం, గురువుగారు ఒక మాట అన్నారని చెప్పి పిల్లలు చచ్చిపోవడం, ఒక పరీక్షలో మార్కులు తక్కువ వచ్చాయని ఉరిపోసుకోవడం, 4 అప్పులు చేసి తీరలేదని పురుగుల మందు తాగడం. ఏమిటి దౌర్భాగ్యం ఈ జాతికి? రామాయణం పుట్టిన జాతి, సుందరకాండ పుట్టిన జాతిలో ఇన్ని ఆత్మహత్యల? పరిస్థితులను ఎదుర్కొనగలిగినటువంటి సత్తా పొందడం నేర్పింది తప్ప వాంగ్మయం పరిస్థితులకు లొంగిపోయి చావడం నేర్పిన జాతి కాదు ఈ జాతి. అందుకే హనుమ అంటారు, వినాశే బహవో దోషాః జీవన్ భద్రాణి పశ్యతి. సుందరకాండలో 1కి 10 మాటలు వస్తుంది మారి మారి ఈ విషయం. ఎవడు తనంత తాను శరీరాన్ని పడగొట్టేసుకుంటాడో, ఎవడు చచ్చిపోతాడో వాడు సాధించేది శూన్యం. పైగా మహాపాతకం. పరమేశ్వరుడిచ్చిన శరీరాన్ని పరమేశ్వరుడు పడగొట్టక ముందు తాను పడగొట్టుకున్నాడు కనుక ఉగ్రభూతమై విరలాడుతుండాలి. అంతా ఎందులో నిలబడింది అని అడిగారు రామాయణంలో. క్షమయావిష్ఠితం జగత్ అన్నారు. ఈ లోకమంతా దేని ఎందు నిలబడింది అంటే ఓర్పు ఎందు నిలబడింది. ఓర్పు తప్పిపోయిందనుకోండి, చేయరాని దురాగతములన్నీ చేస్తాడు. సహనం పెంచుకున్నవాడు సమాజానికి పెద్ద ఆస్తి. అసలు ఆ సహనం లేనివాడు, వాడి దగ్గర ఎంత సరస్వతీ కటాక్షం ఉంటే అంత ప్రమాదకారి. ఎంత ఓర్పు ఉందో వాడు సమాజానికి అంత పనికొస్తాడు. ఎంత ఓర్పు తక్కువో, తగ్గిన వాడిలో సరస్వతి ఎంత ఎక్కువో అంత ప్రమాదం. కించిత్ కోపానికి
వాడి దగ్గరున్న ప్రమాదకరమైన ఆయుధాన్ని ప్రయోగించగలడు అనుకోండి, అంతే ఎంత ప్రమాదం జరుగుతుందో. అందుకే గురుకుల విద్య ఉండేది ఈ దేశంలో. అందరినీ కూర్చోపెట్టేసి చదువు చెప్పేవారు కాదు, ఎవరికి ఏ చదువు అందించాలో దానికి పాత్రత చూసి చదువు అందించేవారు. ఎందుకని అంటే ఏకలవ్యుడికి చెప్పలేదు ద్రోణాచార్యుల వారు. ఏకలవ్యుడికి పాఠం చెప్పకపోవడానికి కారణం ఏకలవ్యుడి మీద కోపమేం కాదు. ఏకలవ్యుడి బొటనవేలు తీసేసిన తరువాత కూడా జరాసంధుడి పక్షాన్న చేరి రాక్షసులతో కలిసి యుద్ధం చేశాడు. బొటనవేలే ఉండి ఉంటే కురుక్షేత్రంలో ఎంత ప్రమాదం తెచ్చుండేవాడు, అందుకు తీసేశాడు. నేను కొన్ని ఇళ్లలో చూశాను, కొత్త చీర పెడతారు ఎవరో, ఆ చీరలో పసుపు కుంకుమ పొట్ల ఉంటుంది. చీర బాగుందే అని ఇలా పైకి తీస్తారు, చూస్తారు, అందులోంచి టొప్పుని కింద పడతాయి, అంతే. శుక్రవారం పర్వాలేదంటారా? అది భూమ్యాకర్షణ శక్తి లక్షణం వాళ్ళు చీరలో పెట్టారు, నువ్వు చూసుకోలేదు, కింద పడ్డాయి. నీకు దాని మీద గౌరవం ఉందిగా, కళ్ళకు అద్దుకుని ఒకసారి తల మీద పెట్టుకుని పక్కన పెట్టుకో, అయిపోయింది. అంతేగాని పర్వాలేదు ఏమిటి చెప్పాలి దానికి జవాబు? దానికి ఫోన్ చేసి కోటేశ్వరారు ఇలా అయింది, ఏమైనా అవుతుందా అండి, వెంటనే అశాంతి వాడికి బుద్ధి ఉందా ఏమిటో మా ప్రశ్నలు అని. అంటే అదొక అంటువ్యాధిలా అలా వెళ్ళిపోతుంటుంది. దానికి ఇంకా అసలు అంతుండదు. ఆ మనస్సుకి ఉండేటటువంటి ఆ స్వభావం చేత వచ్చేటటువంటి అనుమానాలు, అభద్రత ఎంత తీవ్ర స్థాయిలో సృష్టించేస్తుందో అది అలజడిని. ఒక్క మంచి పని చేద్దామని ప్రారంభం చెయ్యడానికి పెద్ద పెద్ద సంఘాలు, పెద్ద పెద్ద సంస్థలు అక్కర్లేదు. ఎవడికి తోచిన మంచి పని వాడు చెయ్యగలడు. అసలు మన జీవన విధానంలోనే ఆ లక్షణం ఉంది. తను తినే ముందు ఒక అతిథికి పెట్టి తినాలి, తను తినే ముందు ఇంటికి వచ్చిన ఏదో ఒక జంతువుకి తాను పెట్టి తినాలి, చాలు. దానికి సంస్థలు అక్కర్లేదు. ప్రతి ఇంట ఇంకొకరికి అన్నం పెట్టడం అలవాటైతే అన్నం అమ్ముకునే హోటళ్ళు ఉండవలసిన అవసరం ఉండదు కాదు. అన్యాయంగా ధనం సంపాదిస్తారు, అన్యాయంగా ధనం ఖర్చు పెడతారు. ఇలా ఖర్చు పెట్టడం యోగ్యమా? ఎవ్వడికి అవసరం ఉండదు. ఈ తల్లి భూదేవిలోంచి సమస్తమైన భోగోపకరణములు వస్తున్నాయి. ఒక కారు తయారవ్వాలంటే కావలసిన ఇనుము భూమిలోంచి, కారు నడవడానికి కావలసిన పెట్రోలు భూమిలోంచి. నీకు కావలసిన దానికన్నా ఎక్కువ వాడుకుంటే నువ్వు భవిష్యత్ తరాలకి ద్రోహం చేసిన వాడివి. నీకు కావలసిన దానికన్నా తక్కువ వాడుకుంటే నీకు నువ్వు ద్రోహం చేసుకున్నవాడివి. రెండిటి మధ్య సమతౌల్యాన్ని పాటించి ఎంతవరకు అవసరమో అంతవరకే భోగం అనుభవిద్దామన్న స్పృహ లోకుల యందుండదు. ఉండకుండా అన్యాయంగా ద్రవ్యాన్ని సంపాదించడం, అన్యాయంగా భోగాలు అనుభవించడం, అన్యాయంగా ద్రవ్యాన్ని ఖర్చు పెట్టడం, తమ యొక్క అహంకారాన్ని ప్రకటించుకోవడం కోసం దాన ధర్మాలు చేయడం, పేపర్లో ఫోటోలు కోసం అని చెప్పి దానాలు చేయడం తప్ప చతుర్థీ విభక్తి వేసి ఆత్మోన్నతి కొరకు తన ఎదుటికుండా ఉన్నటువంటి వాడిలో నారాయణుణ్ణి చూసి దానం చేసేవాడు ఉండడం. ఎవరికి ఎంత చెయ్యాలో అంత చెయ్యడం కర్తవ్యం అయితే నీ కొరకు నువ్వు చేసుకోవడం కర్తవ్యం కాదా? ఆత్మద్రోహం కాదా చేసుకోకపోతే? జీవుడు నాశనం అయిపోట్లా ఈ శరీరంలో ఉండి? దీన్ని ఒక్కనాడు ఈశ్వరుడి గురించి వాడకపోతే పాడైపోట్లా నువ్వు? పోని నువ్వేమీ చెయ్యొద్దు, శ్రీరామ రాయలేవా లేచి పుస్తకంలో 11 మాటలు? భగవంతుడి నామం విష్ణు సహస్రం చదవలేవా? 4 పువ్వులు ఈశ్వరుడి పాదాల మీద వెయ్యలేవా? కనీసం ఒక భగవత్ సంబంధమైన విషయం జరుగుతుంటే వినడానికి ఓపిక లేదా? ఓ పుస్తకం కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయాయి పుట్టిన దాదిగా తినడానికి, బట్టలు కట్టుకోవడానికి. 6 కాండలు శ్రీరామాయణం ఇంట్లో లేదు, మూలం. రామాయణం బాలకాండంతా నేను చదివానన్నది లేదు. ఎవరైనా రామాయణం చెప్పినవాడో రామాయణం చదివినవాడో కనపడితే నీకేదో బాకీ ఉన్నట్టు వాడిని అడుగుతూ ఉండడం, నీకు అక్కర్లేని ప్రశ్నలన్నీ. అందుక నువ్వెప్పుడు చదువుకుంటావు మరి? నీకు రామాయణం అక్కర్లేదు, మరి జీవుడు ఏమైపోతాడు? నాడు జరుగుతుంది. కోట్ల రూపాయలు ఖర్చు పెడతాడు. ఒకడి జీవితంలో వాడు తిన్న తిండికైనటువంటి ఖర్చు కొన్ని లక్షలు. ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టేశాడు. ఎన్ని పనికిమాలిన పుస్తకాలు చదివాడు. ఒక్కటి చదవవలసిన విషయం లేని వార్తాపత్రిక పట్టుకుంటే పైనుంచి కింద వరకు చదువుతాడు. శ్రీరామాయణం 6 కాండలు నీ జీవితంలో 70 ఏళ్ళు వచ్చినా చదవలేకపోతే ఎవరికి తప్పు? 6 కాండలంటే గట్టిగా చూస్తే 6,500 3,000 పేజీలు. 3,000 పేజీల పుస్తకాన్ని, రామాయణాన్ని నేను చదవలేదు అని చెప్తే నీకు సంకల్పం లేదంతే. 6 కాండలు చదవడానికి డబ్బు లేదు, 6 కాండల పుస్తకం ఇంట్లో లేదు, 6 కాండలు చదవలేదు. ఎక్కడ దోషం ఉంది? సంకల్పంలో దోషం ఉంది.
అసలు ఆ కోరిక పుట్టలేదు. నేను ఇది చదువుదామన్న ఆలోచన లేదు. అసలు ఆ చదువుదామన్న ఆలోచన ఒకటి ఉంటే రామాయణం ఎందుకు చదవడు, భాగవతం ఎందుకు చదవడు, భారతం ఎందుకు చదవడు? అదే పెద్ద కష్టమైన విశేషం ఏంటి? రోజుకి 2 సర్గాలు చదువుకుంటే చాలు, అయిపోతాయి. ఎక్కడుందిరా దోషం? నీకు తెలిసి నువ్వు ఆచరించవా? దోషం ఎక్కడుంది నాకు చెప్పని అడిగింది. జీవితంలో తెలియకపోవడం తప్పు కాదు, కానీ తెలిసున్న పెద్దలు చెప్పినప్పుడు వినకపోవడం పెద్ద తప్పు. రావణుడు చచ్చిపోవడానికి, దుర్యోధనుడు చచ్చిపోవడానికి కారణం చెప్పిన మాట వినకపోవడమే. రాముడు అంతటి మహానుభావుడు అవడానికి కారణం ఎవరు చెప్పినా వినడమే. అసలు మాట వినడం అన్నది ఉండాలి. నా మాట నేనే వినడం పెద్ద గొప్ప కాదు, అది పెద్ద నినాదంలాగా మహామంత్రంలాగా ప్రచారం చేయడం అంతకన్నా ప్రమాదకరం. ఎవరు చెప్పినా నేను వింటానన్నవాడెవడో వాడు సంస్కారవంతుడు. కాబట్టి చదువుకునేటటువంటి పిల్లలు, కొంచెం వయసు వచ్చినటువంటి పిల్లలందరికీ కూడా తప్పకుండా తెలుసుకోవలసిన శ్లోకం అంటూ ఏమైనా ఉంటే ఆ శ్లోకమే. అసలు పిల్లలకి ఆ శ్లోకం ధారణలో ఉంటే, వాళ్ళకి ఆ శ్లోకం యొక్క విలువ తెలిస్తే వాళ్ళ జీవితాలు సగం గట్టెక్కిపోయినట్టే. అంత గొప్ప శ్లోకం చెప్పాడు ఆయన. ఆయన అన్నాడు, సులభాః పురుషారాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్యతు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః. అద్భుతమైన శ్లోకం. దాంతోనే ప్రారంభం చేశాడు మారీచుడు. సులభాః పురుషా రాజన్, హే రాజన్, ఓ మహారాజా, లోకంలో సతతం ప్రియవాదినః, అవతలవాణ్ణి పొంగిపోయేటట్టు చేయడానికి, అవతలవాడితో విభేదించడం ఇష్టం లేనివాడు, మనకెందుకు వచ్చిన గొడవలేదు అనుకునేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు ప్రియవాదినః, వాడు నీకు మంచి చెప్పాలనే ప్రయత్నం చెయ్యడు. ఏం చేస్తాడంటే, అయ్యా నీ గోతులో దూకుదాం అనుకుంటానండి, అయ్యో చేయండి తప్పే ఉందంటాడు. నాకేం పడితే వాడు పడతాడు, ఆ తర్వాత వాడికే తెలుస్తుంది. తప్పించి ఎవడూ కూడా సాహసించి మంచి మాట చెప్పేవాడు ఉండడు. అందున కఠినంగా అవసరమైతే కొంచెం వార్పు యందు పారుష్యం ఉన్నా సరే, కఠినంగానైనా సరే అవతలవాడి యొక్క మేలు కోరి మాట్లాడేవాడు ఉండడు లోకంలో. ఒకవేళ కఠినంగానైనా పారుష్యంతోనైనా మాట్లాడేవాడు ఉంటే వినేవాడు అసలు ఉండడు. ఒకవేళ అలా మాట్లాడేవాడు, అలా వినేవాడు ఉంటే అంతకన్నా అద్భుతమైన సభ ఇంకొకటి లేదు. ఆయన త్రేతాయుగంలో మారీచుడు చెప్పాడు, మెల్లిగా 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 సంస్కారం అన్నది చచ్చిపోవడానికి కారణం ఎక్కడ పుట్టిందో మీరు ఆలోచించండి. తల్లి చెప్తే వినకూడదు, తండ్రి చెప్తే వినకూడదు, గురువు చెప్తే వినకూడదు. హాస్యం ఆడడానికి ఎంత చౌకబారుతనంగానైనా చూపించడానికి తప్పు వాళ్ళని చూపించకూడదనేటటువంటి మినహాయింపు ఎవ్వరికీ లేదు. తల్లి హాస్యానికి వస్తువు, తండ్రి హాస్యానికి వస్తువు, గురువు హాస్యానికి వస్తువు, పౌరాణిక వాంగ్మయం హాస్యానికి వస్తువు. కృష్ణ భగవానుడు, వాడి గురించి ఒక్క శ్లోకం ఒక్క పద్యం రాదు, ఆయన గురించి ఒక్క విషయం తెలియదు, కానీ ఏదో 16,000 మందితో తిరిగాడు కాబట్టి ఆయన ఏదో వ్యభిచారం చేసినట్టు ఆయన గురించి మాట్లాడడం. రాముడు, ఆయన ధర్మం గురించి ఒక్క శ్లోకం తెలియదు, రాముడి గురించి ఒక్క మాట తెలియదు, కానీ భార్యని అనుమానించిన వాడిగా ఆయన గురించి మాట్లాడడం. సంస్కార రాహిత్యం అంతా ఎక్కడి నుంచి వస్తుందంటే వినకపోవడంలోంచే వస్తుంది. వినకపోవడంలోంచి వచ్చి తనకి తెలుసున్నదే సర్వం అనుకుని అలా మాట్లాడుతూ ఉండడం. ఆ మాటలు ఎక్కువైపోయి అవి ఎవరు వింటుంటారో వాళ్ళందరి యందు అదే కుసంస్కారం బయలుదేరి. డాక్టర్ గారు తల బద్దలైపోతుందండి, ఏమిటో సాయంకాలం అయ్యేటప్పటికి తలకాయ పోటు వచ్చేస్తోందండి అని వెళ్ళారనుకోండి. తలకాయ పోటు ఎందుకు వస్తుందో, తలకాయ ఎలా ఉంటుందో, దాని పైన పెంకి ఎలా ఉంటుందో, జుట్టు ఎలా ఉంటుందో, దాని లోపల మెదడు ఎలా ఉంటుందో, ఎన్ని రకాలుగా నొప్పులు ఉంటాయో, ఎందుకు వస్తుందో, ఇవన్నీ చెప్తే తలపోటు ఎక్కువ అవుతుంది. డాక్టర్ గారు ఏం చేయాలి? విని తలపోటు పోవడానికి ఒక మాత్ర రాయాలి కదా. అంతేగాని తలపోటు ఎందుకు వస్తుందో, మాత్ర లోపలికి ఎలా పెడుతుందో, రక్తంలో ఎలా కలుస్తుందో, మెదడు దగ్గర క్రిములను ఎలా చంపుతుందో, దానివల్ల నొప్పి ఎలా తగ్గుతుందో నీకెందుకు? విశ్వాసము, డాక్టర్ గారి మీద విశ్వాసం. ఆయన 3 పూట్లా వేసుకో, 3 సున్నలు పెట్టి గీతలు పెట్టి ఇచ్చారు, కొనుక్కోవడం 3 పూట్లా వేసుకోవడం, అంతే నీ తలపోటు పోతుంది. రోగం పోవడానికి వైద్యుడు ఉన్నాడు, అజ్ఞానం పోవడానికి గురువు ఉన్నాడు. వ్యాసుడు చెప్పకపోతే ఎవరు చెప్తారు లోకానికి? అందుకే